అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. 2024 ఆగస్టు నెలలో కుంభరాశి వారి సంపూర్ణ మాస ఫలితాలు. ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ నెల మొదటి సగం చాలా అనుకూలంగా ఉంటుంది, కానీ ద్వితీయార్థంలో ఇబ్బందులు ఉండవచ్చు. అందువల్ల మారుతున్న పరిస్థితులు మిమ్మల్ని ఏదో ఒక విధంగా నిరాశపరుస్తాయి. కాబట్టి దాని గురించి జాగ్రత్తగా ఉండండి. నెల రెండవ భాగంలో కుంభరాశి వారి ఆరోగ్య సమస్యల గురించి జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే నెల చాలా అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 4వ ఇంట్లో కూర్చుని దేవగురువు బృహస్పతితో పాటు 10వ ఇంటిపై దృష్టిని ఉంచాడు. పని ప్రదేశంలో మంచి పరిస్థితులు ఏర్పడతాయి. మీ కార్యకలాపాలలో బలం ఉంటుంది, ఆధిపత్యం పెరుగుతుంది మరియు పని కూడా సమర్థవంతంగా ప్రశంసించబడుతుంది. పనిలో మీ ప్రయత్నాలన్నీ మొత్తం ఉద్యోగ స్థితిని బలోపేతం చేస్తాయి. విద్యార్థులు వారి వృత్తిలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు మరియు వారు చదువులో వారి కష్టపడి కొనసాగుతారు. మీరు విద్యారంగంలో క్రమబద్ధమైన మరియు తార్కిక మార్గంలో ముందుకు సాగుతారు. ఏదైనా ఉంటే అది ఎందుకు, అది దేనికోసం, కారణం ఏంటి, స్వదేశీయులను మంచి విద్యార్థిగా తీర్చిదిద్దే ఉత్సాహం మనసులో ఉంటుంది. తెలుసుకోవాలని కోరిక విద్యార్థులను మీ విద్య గురించి లోతైన అవగాహన పొందేలా చేస్తుంది మరియు తద్వారా వారు తమ విద్యావృత్తిలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. కుటుంబ జీవితంలో ఈ నెల కొన్ని ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. దేవగురువు బృహస్పతి 2వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 4వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా కుటుంబంలో పెద్దల పట్ల గౌరవం ఉంటుంది. వారి మాటలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మరియు సభ్యులందరిలో పరస్పర ప్రేమ ఉంటుంది. కుటుంబ సభ్యునిలో సహనం స్థాయి మరింత పెరుగుతుంది మరియు తద్వారా ఒకరి ప్రయోజనాల చుట్టూ చూస్తారు. ఈ కాలంలో కుంభరాశి వారి కుటుంబాన్ని సరిగ్గా కొనుగోలు చేయటంలో విజయాన్ని పొందుతారు మరియు కుటుంబ ఆదాయం పెరుగుదలను నిర్ధారిస్తారు. మీ ఆర్థిక పరిస్థితిని చర్చిస్తే నెల ఆర్థికంగా మితమైన ఫలితాలను పొందుతారు. 2వ ఇంట్లో రాహు ఉండటం వలన డబ్బు ఆదా చేయటంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. కుంభరాశి వారికి డబ్బుతో సుఖంగా ఉంటారు మరియు ఏం చెయ్యాలో మరియు డబ్బును ఎలా పెట్టుబడి పెట్టాలో అర్థం చేసుకోవటం కూడా కష్టమవుతుంది. మీరు కొంత గందరగోళంలో లేదా మీరేదైనా డబ్బు ఖర్చు చేయటం కూడా ముగిస్తారు. ఆరోగ్యపరంగా ఈ మాసంలో మీకు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. 2వ ఇంట్లో రాహు ఉండటం మరియు 8వ ఇంట్లో కేతు ఉండటం వలన మీ యొక్క ఆహారపు అలవాట్ల పట్ల మంచి శ్రద్ధ అవసరం. కుంభరాశి వారు ఈ నెల ప్రశాంతంగా టెన్షన్ లేకుండా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివర్లో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. ఇంటి చుట్టూ ప్రక్కల జరిగే చిన్న చిన్న మార్పులు అది మరింత అందంగా ఉండటానికి చేపట్టబడతాయి. ప్రతిరోజు ప్రేమలో పడటం అనే స్వభావాన్ని మార్చుకోండి. పనిలో అన్ని విజయాలు ఈ నెల సానుకూలంగా మీకు కనిపిస్తున్నాయి. రోజంతా మీరు చాలా బాగా సంతోషంగా ఉంటారు. మీరు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడుపుతారు. మీ భావాలను వారితో పంచుకుంటారు. మీ వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఇరుగు పొరుగు వారు ప్రయత్నించవచ్చు, కానీ మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కూడా కాదు. మీరు ఎల్లప్పుడూ మీ సుఖాలను నెరవేర్చడానికి సాధ్యమయ్యే ప్రతిదాన్ని చేస్తున్నట్లు కనిపిస్తారు మరియు ఈ నెల మీ వైఖరి మీ ఆరోగ్యానికి హానికరమని రుజువు చేస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ ఏకపక్ష ప్రవర్తన మీ ఆరోగ్యానికి సమస్యలను సృష్టించడమే కాక మీ వ్యక్తిగత జీవితాన్ని బాధాకరంగా చేస్తుంది. మీరు మీ డబ్బును జాగ్రత్తగా సురక్షితమైన స్థలంలో ఉంచాలి మరియు దాని గురించి ఇంటి సభ్యులకు తప్ప మరెవ్వరికీ చెప్పకండి. ఈ నెల ఇంటి సభ్యుడు చెడు ధూమపాన అలవాట్లు మిమ్మల్ని బాధ పెడుతుంది. దీనివల్ల మీరు వారితో పెద్ద వివాదం లేదా గొడవ పడే అవకాశం ఉంటుంది.
అటువంటి పరిస్థితుల్లో ఉత్సాహంతో స్పృహ కోల్పోకండి. వాటిని సరిగ్గా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఈ నెలలో మీ రాశిచక్ర గుర్తులు వృత్తిపరంగా అద్భుతమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు మీ పదవిని పెంచుకోవచ్చు మరియు మీ క్రమశిక్షణ మరియు కృషి యొక్క శక్తిపై ఈ రంగంలోని ప్రతి దౌత్య వ్యూహాన్ని చొచ్చుకురావటం ద్వారా జీతం పెరుగుదలను సాధిస్తారు. మీ రాశి చక్రం ప్రకారం పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఈ నెల చాలా కష్టమవుతుంది. అప్పుడే సాధించిన సాధన సాధించబడుతుంది. ఈ సమయంలో ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవటంలో మీకు ఏమైనా సమస్య ఉంటే మీరు మీ పెద్ద తోబుట్టువుల లేదా మీ ఉపాధ్యాయుల సహాయం తీసుకోవచ్చు. చంద్రుడి రాశికి సంబంధించి కేతువు 8వ ఇంట్లో ఉండటం వలన మీరు మీ అంచనాలను నెరవేర్చడానికి ఎల్లప్పుడూ అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంకా ఈ నెల మీ వైఖరి మీ ఆరోగ్యాన్ని హానికరం అని రుజువు చేస్తుంది. ఈ నెల మీ ప్రేమ సంబంధం మీకు మానసిక శాంతిని ఇవ్వటానికి బదులు మిమ్మల్ని కొంచెం ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. దీనివల్ల మీరు మీ జీవితంలోని ఏ ప్రాంతంలోనైనా దృష్టి పెట్టలేరు మరియు ఈ కారణంగా మీరు లోపల ఊపిరి పీల్చుకుంటారు. మీ జీవిత భాగస్వామి యొక్క కఠినమైన స్వభావం ఈ నెల మీకు అసౌకర్యంగా అనిపిస్తుంది. దీనితో పాటు మీ భాగస్వామి యొక్క కోపం డైనింగ్ టేబుల్పై కూడా మీకు కనిపిస్తుంది. ఇది కాస్త మీకు ఇబ్బందిని కలిగించే అంశంగా పరిగణించబడుతుంది. కుంభరాశి వారు పాటించవలసిన పరిహారములు: శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి స్ఫటికమాల సమర్పించాలి. అలాగే శనివారం రోజున పేదవారికి పెరుగన్నం దానం చేస్తే మంచి జరుగుతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.